కాకినాడ జిల్లాలో ధాన్యం కొనుగోలులో తీవ్ర జాప్యం జరుగుతోంది. రైతులు రోడ్డు మీద పంటను ఆరబెట్టుకుంటున్నారు. ప్రభుత్వం చెప్పిన దానికి క్షేత్రస్థాయిలో పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ధాన్యం మిల్లుల దగ్గరికి వెళ్లిన తర్వాత తేమ ఎక్కువ ఉందని తరుగు పేరుతో దళారులు రైతులను దోచేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. కాకినాడ జిల్లాలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం అమ్ముకోవడానికి గత వారం రోజుల నుంచి కూడా రైస్ మిల్లర్ల దగ్గర, అదేవిధంగా వ్యాపారుల దగ్గర తిరుగుతున్నప్పుడు కూడా తేమ పేరుతో పూర్తిగా వాళ్ళను ముంచేస్తున్న పరిస్థితి. ఎందుకంటే తేమ 17% కంటే ఇది తక్కువ ఉంటేనే కానీ కొనుగోలు చేయాలని ప్రభుత్వం దానికి తగ్గట్లుగా ఆదేశాలు ఇచ్చింది. కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం పరిస్థితులు అందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. రైతులు రోజు గత వారంలో కురిసిన వర్షాలు, అదేవిధంగా అక్కడక్కడ ధాన్యం కొన్ని చోట్ల తడవడం కూడా రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఎక్కడికక్కడ ధాన్యాన్ని ఆరబెట్టుకుంటున్నారు. మరొక వైపు ఈ ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు సంబంధించి రైస్ మిల్లర్లు తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. రైస్ మిల్లర్లకు సంబంధించి ఎక్కడ కొన్ని చోట్ల దోపిడీ జరుగుతుంది. ఎందుకంటే ఈ ఒకవేళ 75 కిలోల బస్తా అంటే ప్రభుత్వం నిర్ణయించిన రేట్ ప్రకారం గ్రేడ్ ఏ అయితే 1740, అదేవిధంగా మామూలు ధాన్యం అయితే 1720 ఎట్లా ఉంది. కానీ అక్కడ తేమ పేరుతో పూర్తిగా ఎక్కువగా తరుగు తీస్తున్న పరిస్థితి. 50 కిలోల ధాన్యానికి 55 కిలోలు, 54 కిలోలు తీసుకుంటున్న పరిస్థితి రైతులు చూసుకోవచ్చు. రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకుంటున్నారు. అసలు ఏంటండి, ఎట్లా ఉంది ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తానంటే కొనుగోలు చేస్తుందా, ఎట్లా ఉంది? ఏది మా స్పీడ్గా ఏమి చేస్తలేదండి. చెయ్యిగా మాకు అలాగ ఆరబెడతామే ఉంటుందండి. ఎప్పుడు అలాగ ఆరబెట్టుకుంటా చేస్తామంటే ఇంకెప్పుడు అలా చేస్తామని మాకు ఇంకా పని ఏమవుతుందండి. మనిషిని పెట్టి 800 ఇస్తామండి. అలాగా ఆ కూలీలు అయిపోతున్నాయి కానీ ఏమి పని అవుతలేదండి. ఎలా ఉందండి రేట్? రేట్ ఎలా ఉందనేది వాళ్ళు ఒకలా చెప్తున్నారండి. ఇక్కడేమో మాకు కొనేవాళ్ళేమో ఒకలా చెప్తున్నారండి, రైతు భరోసా వాళ్ళు ఒకలా చెప్తున్నారండి. వాళ్ళేమో 1780 వస్తుంటున్నారు, వీళ్ళేమో 1680 వస్తుంటున్నారు, 100 రూపాయలు పోతుంది అంటున్నారు. మాకు ఏది నికరం ఏది తెలుస్తలేదు మాకు. అదేండి మా ఖర్చుల కింద దాని కింద పోతా అంటున్నారండి. మరి మాకు పూర్తిగా తెలియదు కదండి. గవర్నమెంట్ అయ్యాలకు వారం రోజులు అయిందండి. వారం రోజుల నుంచి ఇలా కింద మీద పెడతా ఉంటున్నాం కానీ ఏమీ పని అవుతలేదండి. వాళ్ళేమో ఇంకా ఆరాలు అంటున్నారండి. ఇంకా అలాగే ఆరబెడతారు. ఎకరానికి 40,000 అయిందండి ఇప్పటికి. ఎన్ని అవుతుంది తెలదండి. 25-20 అవుతుందండి. పెట్టుబడి రాదండి. మరి అదేంటి గవర్నమెంట్ ఏదో నిర్ణయం తీసుకొని మాకు ఏ సహకారం చేయకపోతే మేము ఏం చేయలేము కదండి. మళ్ళీ ఎదరికి వ్యవసాయం చేయాలంటే గవర్నమెంట్ పూసుకుని ఏదో చేస్తేనే కదండి మళ్ళీ ఎవరు వ్యవసాయం చేయగలుగుతాం, లేకపోతే ఏం చేయలేము కదండి. కొనుగోలు వాళ్ళు ఇంకా ఆరాలండి. ఇంకో 2 రోజులు ఆరబెట్టండి, ఇంకో 2 రోజులు అలాగే ఆరబెట్టామంటున్నా చెప్తున్నారండి. ఇప్పుడు ఇంకా అలా ఆరబెడతాం అవుతుంది మా పని. ఇంకా జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే దాదాపు 3 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులు టార్గెట్గా పెట్టుకున్నారు. ప్రస్తుతం 150,000 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసినప్పటికీ కూడా ఇంకా చాలా చోట్ల ధాన్యం ఇలాగే ఉంది. రోడ్ల మీద ఆరబెట్టుకుని దానికి సంబంధించి అమ్ముకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ధరకు సంబంధించి కూడా ధర వాళ్ళు చెప్తున్నది ఒకటి, తమకు వచ్చేది ఒకటి అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి.